మంచిర్యాల జిల్లాలో రేపు జరగబోయే గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 15,038 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పరీక్ష రాసే అభ్యర్థులు జ్యువెలరీ, షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దంటున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే గ్రూప్ 3 ఎగ్జామ్ ఏర్పాట్లు మొత్తం కూడా మంచిర్యాల జిల్లాలో పూర్తయిపోయాయి. దానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసలు టైమింగ్స్ ఏంటి అనేది విషయాలు మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. రేపు గ్రూప్ 3 జరగబోయే ఎగ్జామ్స్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఎంతమంది ఉన్నారు? మంచిర్యాల జిల్లాలో మన దగ్గర 48 సెంటర్ ఏర్పాటు చేశాము. దానిలో 15,063 ఎగ్జామ్ రాస్తారు గ్రూప్ 3 సంబంధించిన. దానిలో 25 మందికి ఎస్క్రైబ్ అంటే వాళ్ళకి ఎవరైనా ఒక హెల్ప్ చేయడానికి కూడా ఎస్క్రైబ్ ఉంటారు, వాళ్ళకు కూడా అలాట్మెంట్ జరిగింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఒకరోజు ముందే ఎస్క్రైబ్ అండ్ కన్సల్ట్ క్యాండిడేట్ మాట్లాడతారు, వాళ్ళతో కొంచెం పరిచయం ఉంటుంది. సో దట్ ఎవరైనా ఎగ్జామ్ని ఏమైనా చెప్తారో ఎస్క్రైబ్ అదే రాస్తారు, కొంచెం కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, పీజీ, హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ 49 మెంబర్స్కి ఆబ్జర్వర్స్ లాగా పెట్టారు. ఆబ్జర్వర్స్ అంటే వాళ్ళు సెంటర్కి విజిట్ చేసేసి ఒక టీజీపీఎస్సీకి రిప్రజెంటేటివ్ లాగా ఉంటారు అండ్ వాళ్ళు చూస్తారు కి మంచిగా అన్ని జరుగుతుందా లేదా. తర్వాత ఒక్కొక్క సెంటర్కి ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. 48 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్కి రిప్రజెంటేటివ్ లాగా ఆ సెంటర్ మీద ఉంటారు. దాంతోపాటు మన దగ్గర 9 రూట్ ఉంటాయి. 9 రూట్ అంటే ఒక్కొక్క రూట్లో 5 to 6 సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జామ్ మెటీరియల్ తీసుకొని వెళ్తారు అండ్ 9 వెహికల్ నుంచి మెటీరియల్ తీసుకొని వెళ్ళి అక్కడ డంప్ చేస్తారు. దాంతోపాటు మన దగ్గర 630 ఇన్విజిలేటర్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్కి కరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అది చూస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తహసీల్దార్కి పెట్టడం జరిగింది, మినిమం తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్. వాళ్ళు చుట్టుపక్కన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా వస్తున్నారా దానికి చూస్తారు. ఆల్రెడీ కొత్త బిఎన్ఎస్ కింద 163 సెక్షన్ కింద ఆల్రెడీ ప్రొహిబిటరీ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరైనా రాకుండా అది మనం చూస్తాము. ప్రజల నుంచి అదే విజ్ఞప్తి ఉన్నాయి కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర రావడానికి ఎట్లా లేవు, ఎగ్జామినేషన్ మనం పగడబందీగా చేయాల్సింది, దానికి ఏం వయలేషన్ రాకుండా చూడాల్సింది. ఎందుకు ఎగ్జామినీతో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వకి ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వకి ఎప్పుడైనా అట్లా ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు కాబట్టి మనం దానికి ఎర్రర్ ఫ్రీ ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సింది. సో దట్ దానికి జెరాక్స్ సెంటర్కి బంద్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇష్యూ అయింది. ఎవరైనా ఫోన్ తీసుకొని రాకుండా అట్లా చెప్పడం జరిగింది. ఎవరైనా పిల్లలు కూడా ఎవరైనా వస్తారు, ఎవరైనా ఎగ్జామినీ వస్తారు, వాళ్ళు కూడా లోపల ఫోన్ అలౌడ్ లేవు, ఎలక్ట్రానిక్ ఐటమ్ అలౌడ్ లేవు. క్యాండిడేట్ ఉన్న వాళ్ళతోటి కూడా ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, జ్యువెలరీ అన్ని ఎంత తక్కువ అవసరం ఉన్నాయి అది తీసుకురండి. జ్యువెలరీ అట్లా తీసుకురావడానికి అట్లా లేవు, కానీ ఏమైనా ఇసెన్షియల్ జ్యువెలరీ ఉన్నాయి దానికి మాత్రమే తీసుకురావాలి. ఏమైనా సర్చ్ ఏమైనా చేస్తారో, ఫ్రిస్కింగ్ ఏమైనా చేస్తారో దానికి అందరూ కోఆపరేట్ చేయాల్సింది. అండ్ ఏమైనా ఇన్స్ట్రక్టర్ ఏమైనా చెప్తున్నా దానికి ఖచ్చితంగా ఫాలో చేయాల్సింది. దాంతోపాటు మన దగ్గర ఫ్రిస్కింగ్ కోసం పర్ 60 క్యాండిడేట్ మీద 1 పర్సన్ ఫ్రిస్కింగ్ చేస్తారు కి మీ దగ్గర ఏమైనా ప్రొహిబిటెడ్ మెటీరియల్ లేవు అండ్ దానికి ఇన్స్యూర్ చేసేసి మాత్రమే మీకు లోపలికి ఎంట్రీ ఇస్తారు. సో దట్ ఆల్ క్యాండిడేట్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. ఏమైనా ఒరిజినల్ ఐడి కార్డ్, ఫోటో ఐడి కార్డ్ తీసుకొని మాత్రమే రావాలి. మళ్ళీ జెరాక్స్ నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ ఫోటో ఐడి తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీ సెంటర్ పేరు ఏమైనా ఉన్నాయి దానికి ఈ స్కూల్ పేరు నుంచి ఒక్కసారి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సిందే. ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయి, సేమ్ పేరు నుంచి బాయ్స్ గర్ల్స్ అట్లా ఉంటుంది. ఆ పొరపాటులో కొంతమంది రాంగ్ సెంటర్కి వెళ్తున్నారు, మళ్ళీ లాస్ట్ టైంకి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వేరే సెంటర్కి కూడా వెళ్ళడానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి మిస్ అవుతుంది. కాబట్టి సెంటర్ అండ్ మీరు ఎక్కడైనా రీచ్ అయ్యారు ఆ సెంటర్ 2 మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయాల్సింది. 2 hours లీజర్ తీసుకొని 2 hours ముందే మన ఎగ్జామ్ సెంటర్కి వస్తే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. సార్, ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగేటప్పుడు జ్యువెలరీ విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి అభ్యర్థులకు. సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర నుంచి 144 అట్లా ఏమైనా బిఎన్ఎస్ 163 అంటే పాత 144 ఇప్పుడు 163 సెక్షన్ అయింది. 163 ఆల్రెడీ ప్రోగ్యులేట్ చేయడం జరిగింది. జెరాక్స్ వాళ్ళు అక్కడ 200 మీటర్స్ లోపు జెరాక్స్ సెంటర్కి అవకాశం లేవు. ఆ ఏరియాలో మొబైల్ ఏం యాక్టివ్ ఉండదు. జామర్స్ అన్నీ కూడా పెడతాము అండ్ అన్ని సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి.
టీజీపీఎస్సీ నుంచి కూడా చూస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని వాళ్ళు చూస్తున్నారు ఒక లైవ్ టెలికాస్ట్ లాగా ఉంటాయి సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.